నమస్కారం వార్తలు చదువుతున్నది కవిత మీరు చూస్తున్నారు ఎన్డీసీ న్యూస్ హెడ్లైన్స్ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ తెలంగాణ సాయుధ పోరాట కవి రచయిత దాశరథి రంగాచార్య మృతి నివాళులర్పించిన సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో దళిత విద్యార్థులకు 25% సీట్లు కల్పించాలి కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకుల దీక్షలు 4G సెల్ టవర్ నిర్మాణాలు నిలిపివేయాలి మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం తెలంగాణ రాష్ట్రంలోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది అధికారుల మాటలు కోటలు దాటినా ఆచరణలో మాత్రం గడప కూడా దాటలేదు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాను నిర్వహించారు జిల్లాలో మొత్తం 1169 పంచాయతీలో సుమారుగా 3500 మంది కార్మికులు ఉద్యోగులు వివిధ కేటగిరీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ పార్ట్ టైం ఫుల్ టైం కార్మికులుగా పనిచేస్తున్నారు వీరికి ఇచ్చే వేతనాలు మాత్రం 200 నుంచి 3000 వరకు మించడం లేదు అవి కూడా పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా అభివృద్ధి పేరుతో ఖర్చు చేస్తున్నారని జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరందాసు గోపి పేర్కొన్నారు కార్మికులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే సర్పంచులు కార్యదర్శులు ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరిస్తున్నారని ఆయన వెల్లడించారు ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేనిచో కార్మికులు మరో సమ్మె పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు 10 జిల్లాల్లో అన్ని కలెక్టర్ల ముట్టడిలు ధర్నాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో కూడా ఈ ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్మికులు సంవత్సరాలు తరబడి కనీస వేతనాలు కావాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని చెప్పి జనశ్రీ బీమా అమలు చేయాలని చెప్పి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు డిమాండ్ చేసి సమ్మెలు నిర్వహించడం జరిగింది సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక జీవోలు సర్క్యులర్ ఇష్యూ చేసిన జీవోలు సర్క్యులర్ కింది స్థాయిలో డిపిఓ నుండి ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ స్థాయి వరకు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా కార్మికులందరినీ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం సమ్మె నోటీస్ ఇవ్వడం కోసం డిపిఓలకు కలెక్టర్లకు ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8778 పంచాయతీల్లో సుమారు 35,000 మంది కార్మికులు ఈరోజు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తూ ఉన్నారు పార్ట్ టైం ఫుల్ టైం డైలీ వేజ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కార్మికులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అనేక పంచాయతీల్లో 200 నుంచి 300 నుంచి 3000 లోపే వేతనాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలా పెరుగుతున్న ధరలతో చూసినప్పుడు మొత్తం ఇలా కుటుంబాలు బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది అనేక మంది కార్మికులు 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ పర్మనెంట్కు నోచుకోవడం లేదు ఇప్పటికీ డిగ్రీలు పీజీలు ఇంటర్ చదివినటువంటి వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల్లో వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ డిమాండ్ల సాధన కోసం అనేక మార్లు సమ్మెలు చేశాం అనేక సార్లు పోరాటాలు చేశాం ఈ పోరాటాల సందర్భంగా ప్రభుత్వం అనేక జీవోలు కాగితాలు ఇచ్చింది కానీ అవి కాగితాలకే పరిమితమైనవి తప్ప ఏమీ అమలు చేయడం లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో కవిగా రచయితగా రాష్ట్ర ప్రజలను ఉత్తేజపరిచిన దాశరథ రంగాచార్య మరణించినందుకు గాను స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల నరసింహారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర ప్రజల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన ఆ మహానేతకు సిపిఎం పార్టీ నివాళులర్పించింది తెలంగాణ రాష్ట్రం విముక్తి అయినా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో అనేక సమస్యలున్నాయని వాటిని సమూలంగా నిర్మూలించినప్పుడే దాశరథి రంగాచార్యులకు నిజమైన నివాళి అర్పించడమని నంద్యాల నరసింహారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం మీనయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కవిగా రచయితగా తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచిన దాశరథి రంగాచార్య గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన స్వచ్ఛ తెలంగాణ యాస భాష అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క విముక్తి కోసం అహర్నిశలు శ్రమించి తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచిన మహానాయకుడు ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం వీరికి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పూర్తిగా సంతాపాన్ని సానుభూతిని
వ్యక్తం చేస్తున్నాం. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. భవిష్యత్తులో తెలంగాణ విముక్తి అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ తుదకంటూ పోరాటమే దాశరథి రంగాచార్యకు నిజమైన నివాళి అనిపిస్తాం. ఆ రకంగా ముందుకు పోవటం అనేది జరుగుతుంది. స్థానిక 26, 27 వార్డుల్లో లెప్రసీ కాలనీలో నిర్మిస్తున్న 4G సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. లెప్రసీ కాలనీ ప్రాంతంలో నిర్వహిస్తున్న 4G సెల్ టవర్ నిర్మాణం త్వరగా ఆపివేయాలని, ఇప్పటికే లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న వారికి కొత్తగా కాలనీ వాసులకు రేడియేషన్తో బాధపడడానికి సెల్ టవర్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు కాలనీ వాసులు ఆవేదన చెందారు. అధికారులు ఇప్పటికైనా ఇబ్బందులను గమనించి సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లింగస్వామి, ఎల్లయ్య, కారింగు రాము, శివర్ల ఎల్లయ్య, సత్యావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో దళిత విద్యార్థులకు 25% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దీక్షలు నిర్వహించారు. రాష్ట్ర సీఎం అమలుపరిచిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో దళిత విద్యార్థులకు 25% రిజర్వేషన్ కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మేడి నరసింహ మాదిగ డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యా హక్కు చట్టం అమలుపరచాలని వారు కోరారు. అలాగే ఈ దీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ దీక్షలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరం లింగయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు కత్తుల తులసీదాస్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి తుడుతుల నాగయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శాంతికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి జనార్దన్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్లో, నల్గొండలో జరిగినటువంటి కలెక్టరేట్లో దీక్షలకు విద్యా హక్కు చట్టం అమలు చేయాలని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో మా యొక్క దళితులకు 20% సీట్లు కేటాయించి ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని జిల్లాలో కాకుండా రాష్ట్రాన్ని మొత్తానికి ఈ యొక్క పకడ్బందీగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని, ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వము మా యొక్క దళితుల పక్షాన ఉన్నది కాబట్టి ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి మా దళితుల యొక్క విద్యార్థుల యొక్క విద్యకు ప్రాధాన్యత కల్పించాలని మేము కోరుచూ ఈరోజు నుంచి దీక్ష చేపడుతున్నాం. విద్యా హక్కు చట్టం 2009లో అమలు కావడం జరిగింది. 2009లో అమలైన ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల్లో మరి దళిత విద్యార్థులకు 25% సీట్లు కేటాయించి మరి వారికి చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్తో ప్రభుత్వమే డిమాండ్ పెడుతూ ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కలెక్టర్ ఆఫీసులో దీక్షలు చేపట్టడం, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎన్డీసీ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.